ఉంటారని అనుకోనక్కర్లేదు. బీఆర్ఎస్ మీదే కాన్సన్ట్రేషన్ తప్పితే బీజేపీ మీద ఎక్కడ కాన్సన్ట్రేషన్? బీజేపీకి లేవుగా సీట్లు, ఉన్నాయి 8 కదా. ఉన్నది ఉన్నాయి 8. వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు రారు కదా. గవర్నమెంట్ లేనిది వీళ్ళకి. రెండవది వీళ్ళు లాగగలిగేది వీళ్ళనే, ఎందుకంటే వీళ్ళకి అంతకుముందు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును, ఉన్నప్పుడు చాలా ఫండ్స్ తీసుకెళ్లారు, బాగా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి బిల్స్ రావాల్సి ఉన్నది. ఆ బిల్స్ ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి. ఆ బిల్స్ ఇస్తానని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను లాక్కుంటున్నాడు. ఎవరు ఇష్టపూర్వకంగా పోవట్లేదు. ఓకే, ఇష్టపూర్వకంగా పోయినా ఒకే కొంతమందిని మళ్ళీ వెనక్కి లాగే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ నేత అదే వాళ్ళ ప్రయత్నాలు కేసీఆర్ గారు కూడా చేశారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎప్పుడు చేస్తారు. కొందరికేమో ఇక్కడికి వచ్చినా కూడా ఏం లాభం జరగలేదని వెనక్కిపోతారు. కొందరికేమో ఆయన ఇస్తానని అభయం ఇచ్చి కూడా ఆపుతాడు. కొంతమందిని కేసీఆర్ ఏం చేస్తాడంటే చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసి తీసుకెళ్తాడు. అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఒక దానం నాగేందర్ తప్ప ఇష్టపూర్వకంగా పోయిన వాళ్ళు ఎవరు లేరు. కడెం సిఆర్ ఏమో గ్రౌండ్లో చూస్తే బీఆర్ఎస్ గెలిచేటట్లేదు. వాళ్ళ అమ్మాయి ఫ్యూచర్ ఒకటి అనే ఆయనకే కదండి చాలా పదవులు ఇచ్చారు, అవన్నీ చూడరు వాళ్ళు. ఎమ్మెల్యే ఇచ్చారు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, కిషోర్ గారు, రాజకీయాల్లో కృతజ్ఞతలు ఉండవు, అవసరాలు ఉంటాయి. వాళ్ళ ఆయన బిడ్డను ఆయనే రాజకీయాల్లోకి తీసుకురాదలుచుకున్నాడు. ఇది ఓడిపోయే పార్టీ, కాంగ్రెస్ గెలిచే పార్టీ కాబట్టి అటువైపు వెళ్ళిపోయాడు. ఆయన ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు ఆయనకు ఇండికేషన్ కనబడ్డది, మనకేం ఓట్లు పడేటట్లేవు, గెలిచే పరిస్థితి కాంగ్రెస్కే ఉంది కాబట్టి బేరం పెట్టుకున్నాడు. వీళ్ళు కూడా అడిగారు, కావ్యకు ఇక్కడ సీట్ ఇస్తే కనుక గెలుస్తుంది అనేది ఆయన నమ్మిండు. ఇంకా ఆయన తన రాజకీయ భవిష్యత్తు ఏం లేదు కదా ఆయనకి. ఇంకా దాన్ని త్యాగం చేసిండు, ఆమెను ముందుకు తీసుకురావడానికి పోయిండు. అంటే ఇది స్వయంకృతాపరాధం బీఆర్ఎస్ అని అనుకోవాలా? లేకపోతే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పడిపోవడానికి గల కారణం ఆయన స్వయంకృతాపరాధం అని అంటారు. అట్ ద సేమ్ టైం ఈయన ఇటుపక్క కూడా ఇదే జరిగింది, ఇక్కడ కూడా కేసీఆర్ గారు అహంకారం, అణచివేత ధోరణి ఈ రెండూ కూడా ఈ రకమైన స్థితికి తీసుకొచ్చింది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ప్రధానము, రైట్? ఓవర్ కాన్ఫిడెన్స్తోనే అందరికీ టికెట్ అనౌన్స్ చేశాడు ఆయన. అది ప్రధానమైన లోపం. అది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిన అవసరం లేకుండే. ఇంకోటి కల్వకుంట్ల ప్రైవేట్ కంపెనీగా తయారైంది. ఇప్పుడు నిన్న మొన్న ఒక మనిషి మాట్లాడితే నేను కూడా విన్నాను, ఏది కాదు అలా కూడా ఉంది. నేను అనేది ఏది కాదు, ప్రైవేట్ కంపెనీ కానీ పార్టీ పేరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కదా. 18 సార్లు రేవంత్ రెడ్డి 18 నెలలు కాలేదు, 18 సార్లు ఢిల్లీకి ఎందుకు పోయాడు అంటే అన్నీ అక్కడి నుంచే కదా. బీజేపీ కాదా? బీజేపీ కూడా అంతే కదా. అమిత్ షా, మోడీ తప్ప బీజేపీ ఇంకెవరు ఉండరు అక్కడ. అది ఏదైనా అంతే, ఏ పార్టీ అయినా పగ్గాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ కదా తెలంగాణ, అది సంబంధించి బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ కాదని, కానీ ఒక ఫ్యామిలీ పార్టీగా అయిపోయింది కదా కాదని ఆయనే ప్రకటించాడు కదా. 2014 ఎన్నికలకు ప్రకటించారు, కానీ జనం నమ్మలేదు కదా. నమ్మకపోతే జనం తప్పు అవుతుంది, అంతేనా? ఆయన చెప్పే ఎన్నికలో పోయిండు. అవును, నువ్వు ఫ్యామిలీ పార్టీ అని తనంతని చెప్పుకోవడానికే ఇప్పటి నుంచి ఇది ఫక్త్ రాజకీయ పార్టీ తప్ప ఉద్యమ పార్టీ కాదు, మేము ఆ స్వభావం నుంచి మేము రాజకీయ స్వభావంలోకి వెళ్తున్నాము అంటే రాజకీయ పార్టీ ప్రకటనతోనే బురద ఇది, నేను బురదలో దిగుతాను. కానీ ఇప్పటికీ ఉద్యమకారులు కాన్స్టిట్యూషన్ పైన మీద, అదేవిధంగా సామాజిక న్యాయం పైన బీఆర్ఎస్కు ఒక విశ్వాసం లేదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన స్థితి, ఈ రకమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని మాట్లాడుతున్నారు. నిజమైన అంటే గత 10 ఏళ్లుగా వాళ్ళు చూసిన దాని మీద అంటే నేనేమంటున్నా, ఇది ఉద్యమ పునాదుల మీద రాజకీయ పార్టీగా ఎదిగింది. అవును, తనంతట తనే ఆ స్వభావాన్ని కోల్పోయిందా? వదిలేసుకున్నాడు ఆయన. ఓకే, వదిలేసుకొని ఎన్నికలు పోయాడు 2014లో. అయినా కూడా ఆయనకి ఎక్కడో ప్రజల పట్ల ప్రేమ, ఆ ఉద్యమ ఆకాంక్షలు ఇవన్నీ ఆయన మైండ్లో ఉన్నాయి. తనది పూర్తి ఫక్త్ రాజకీయ పార్టీని ప్రకటించినా కూడా ఆ ప్రజల ఆకాంక్షలు, తనని లేపిన ఉద్యమం ఇవన్నీ మనసులో ఉన్నాయి కాబట్టి ఆ ఫస్ట్ 5 years కానీ తర్వాత 5 ఏళ్ళు, ఫస్ట్ 5 yearsలో కూడా ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకొంతమంది ప్రొఫెసర్ జయశంకర్ గారు, అప్పటికే వాళ్ళకి ఎవరికి కూడా ఒక స్థానం కల్పించలేకపోయారు. చనిపోయారు అప్పటికే, చనిపోయారు అనుకోండి, ముందే పోయారు. విద్యాసాగర్ గారికి అడ్వైజర్ ఇచ్చాడు, చనిపోయేదాకా కూడా ఆయన అడ్వైజర్. కోదండరామ్ గారి విషయంలో ఏంటంటే అంతకుముందే మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఆఫర్ చేశాడు. నేను దత్తాత్రేయ మీద పోటీ చేయనని చెప్పేసి నో చెప్పాడు. అంటే ఇప్పుడు మనం గతం తవ్వుకోవటం కాదు, ఫక్త్ రాజకీయంగా మాట్లాడేయాలి తప్పించి తెలంగాణ కోసం ప్రయత్నించిన వాళ్ళు, తెలంగాణ కోసం పరితపించిన వారు, ఉద్యమంగా కోసం ముందుకు కాదన్నాడు కదా. ఉద్యమం కాదని, ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుంది ఉద్యమం కోసమే కదండి, ఉద్యమం ద్వారానే కదా వచ్చింది. ఆయనే ప్రకటించాడు కదా ఇప్పటి నుంచి నాకు ఉద్యమ పార్టీ కాదని. అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీ లాగానే తన పార్టీ కూడా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. అది ఇంకా మనం ఏంటంటే కేసీఆర్ని అదే అద్దాల్లోనే చూస్తున్నాం.
అది కరెక్ట్. ఆయన మాత్రం స్పష్టంగానే ఉన్నాడు.